లంజరు సాహసం ఉంటుంది. తాగుబోతున్న నా కొడుకు బేకర్ నా కొడుకు ఉంటాడు. వానికి మంచి అమ్మాయి, మంచి కుటుంబం లాంటి అమ్మాయి చేశాడు. మళ్ళీ పిసులు వచ్చినాక మీ అమ్మాయి ఇట్టా అని చెప్పేది. బేకర్ నా కొడుకులారా అట్టా ఎందుకు చేస్తారు మీరు? అట్ట నా కొడుకులకి లంజలు తీసుకుని చిలుకురు పోయి లంజలు తీసుకుని వచ్చి పెళ్ళి చెప్పేయండి, బాగుంటుంది. ఇట్ట చేసేది. అమ్మాయి వస్తానే అమ్మాయి బంగారం అమ్మేది. అమ్మాయికి ఒక పూట 2 పూటలు పెట్టి ఒక పూట పచ్చ ఉండేది. అమ్మాయి గుడ్డలు అమ్మేది. అమ్మాయి 20 తులాలు తీసుకుని బ్యాంకులో కట్టి పెట్టి ఆ లెక్క తెచ్చి వడ్డీలు ఇచ్చే బతికేది. అంత కష్టం ఎక్కడ ఎందుకు చేసినావు? ఇంత పెట్టుకుంటాం ఇంత కోట్లు అని చెప్పేది. ఉండేది ఏమి ఉండేవారు, కొన్ని 2-3 ఇల్లు ఉంటాయి. మళ్ళీ ఇట్టా చెప్పేది అట్టా చెప్పేది. మళ్ళా సొగం తుల కూతురు పుట్టాక మళ్ళీ సొగం తులు. నీ కూతురు పుడితే వాళ్ళు తులాలు ఇవ్వాలనా? ఏందిరా? ఒక పూట సంతోషంగా వాళ్ళ కూతురికి అన్నం పెళ్ళైన కొడుకు నీకు ఎందుకురా తులాలు? మళ్ళీ నీకు పెళ్ళా? ఎవరు సార్ ఎన్ని అని తెలిసిన వాళ్ళు ముండ మోపికే కుంతోపికే ఎవరో మొగుడిపై పారిపోయినకే ఇట్లా ఇచ్చేయాల్సింది. మారండిరా లోకంలో. ఇన్నిరా తప్పులు చేసేది మీరు. ఒక అమ్మాయితో తీసుకుని పోతానే నీ చెల్లెలాంటివి కాదు, నీ అమ్మాయి అట్టనే కాదు. ఎవరైనా తల్లి అయినా చెల్లైనా అందరి వదినైనా ఒక ఇంటికి పోయినాక మంచోళ్ళు ఉంటే ఉండండి, లేకుంటే అలాగా పోయి బతకండి. అంతేగాని వాళ్ళకి టెన్షన్ ఇచ్చి టార్చర్ ఇచ్చి వాళ్ళ బతుకుకి ఫుల్ స్టాప్ పెట్టాకని వాళ్ళ సాగుకు కారణం కావాకండి. మీ కూతుళ్ళు పెడతారు, మీకు చెల్లెలు ఉంటారు. అట్నే ఉండకండి. నీ తల్లి అయితే మంచిది, ఏరే వాళ్ళ తల్లి అయితే చెడువా? ఏమి అది? వాళ్ళ తల్లి కన్నట్టు నీ కన్నట్టు నీ తల్లి వాళ్ళ కల్లే. ఇన్ని సంవత్సరాలరా నేను పుట్టకముందు ఎట్ట చేసినాను, ఇప్పుడు ఎట్ట చేసినాను. 43 సంవత్సరాలతో నేను ఇంటానే ఉండా పిల్ల నుంచి ఇంతవరకు. ఎప్పుడురా మారేది? పశువులారా మీరు? ఎట్టారమ్మా మారేది? అది అని చెప్పేది. మంచి స్త్రీ గురించి ఖద్దరు పెట్టేది. అబ్బా నేను ఇంత కోటీశ్వరుని చెప్పేది. నువ్వు బాగా తొడిగిన ఉంటే అప్పు తీసుకోవడానికా? వాళ్ళ గురించి ముంచుకొని అడుక్కొని తినడానికా? బేకన్నా కొడుకల్లారా ఇట్టాదిరా. మీరు బాగా ఉండండి రా అంటే బాగా బతకండి. తల్లి అయినా ఎవరికైనా నీ పిల్లలు లే, ఏరే పిల్లలైనా కానీ మనం బాగా చూసినా ఏమో అవసరం లే ఉండాలి. రే నీ ఫ్రెండ్కి బంగారం ఇవ్వమను, సోకర్ పిల్లలను ఆస్తులు అమ్మమను, ఎకరాలు అమ్మమను. అది నీ కొడుకు బాగుంటే చాలా. ఏరో కొడుకు నష్టం అయితే నేను అందా ఏమంటే అమ్మ అంటే మీ కొడుకులకే మంచిదినా, వాళ్ళకు మంచిగా కోరకున్నా పర్వాలేదు, నష్టం చేయకండి. ఏ తల్లి అయినా ఇట్లా చాలా చెప్పిస్తున్నారు. మీ కొడుకులకి ఏం రోగాలు వస్తాయి తెలుసా? పచ్చివాతము. నా ఫ్రెండ్ చేయంలో అది వాళ్ళు గతం చేసిన వాళ్ళంతా పోయినారు ఖబర్స్థానికి. ఇదే బంగారం వాళ్ళు ఇస్తే వాళ్ళకు కొట్టడానికి వస్తారా? హార్ట్ అటాక్, విషం తాగి పచ్చమంచలు, ఎయిడ్స్ వ్యాధి, కరోనా లాంటి వాళ్ళు వచ్చినారు. వీళ్ళు ఇప్పుడు కానీ చేసినారు. వాళ్ళకి అదే సాగు. మళ్ళీ నేను నిజాతి, మళ్ళీ వాళ్ళ పిల్లలు నిజాతి. నిజాతి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అదే నిజాతి అంటే ఇట్ట దోచుకోవడమా? నేను ముఖం చూసాను మంచిగా చెప్పేస్తాను. అయ్యి బేగన్నా కొడుకు, ఇల్లు చనా కొడుకు అని. మనకు వద్దురా బాబు, వద్దురా మనకు. ఒక్కసాంచి మా పెద్దమ్మ నా కొడుకులకి జైల్లో పెట్టేస్తే నీ కొడుకులకి 2 కొడతారు, వాళ్ళు గుర్తించాలంటే వద్దురా బాబు, మళ్ళా ఇంత మంచిదనం ఏడ పెద్దమ్మ, ఏడ బతికిస్తుంది? మళ్ళీ మీరు ఏం చేసినారు? వాళ్ళ మంచి మా దేవులాంటి ఇట్లా మంచోళ్ళు సంపాదిస్తే మనకు పుట్టగదులు ఉండవురా. కరెక్ట్ టైంకి వర్షం పడవురా మన పొద్దుటూల్లో. ఇట్లా మంచోళ్ళు పోతే పొద్దుటూల్లో వర్షాలు పడవు, పడవు. ఎండలు వర్షం అది పంది ముఖం అయిపోతుంది. మంచి తిండిలో ఇది ఉండదు, సత్తా ఉండదు. కొందరు మంచి మనుషులు ఉండారా? 95 మనుషులు బేకన్నా కొడుకులు ఉన్నారు. 5 మనుషులు మంచోళ్ళు లేకుంటే మన బతుకులు ఇట్టారా? 95 పైసలు బేకన్నా కొడుకులు, 5 పైసలు ఉన్నారా మంచోళ్ళు. కరెక్ట్ వర్షాలు పడతాయి, కరెక్ట్ టైంకి పంటలు కాస్తాయి. అల్లరి చేసేది. ఇట్లా చేస్తే మీ బతుకులు ఏమైతే తెలుసా? బుగ్గిపాలు అవుతాయి, బుగ్గిపాలు. బేకన్నా కొడుకులారా
యాక్సిడెంట్ చేసి ఆ ఏరియాలో ఇంతవరకు రికార్డే లేదు, అంత పెద్ద యాక్సిడెంట్. ఆమె పోయి ఎగిరి పడడము, కాలు ఇరగడము, నెల తర్వాత ఆమె సావడము. మళ్ళీ వాళ్ళ కొడుకు మీదనే వేసినారు కదరా, కన్న తల్లికి అని. నేను పట్టించినారా వాళ్ళకి? నేను పట్టించిన ఇంట్లో నేను అన్నం తినని విశ్వాసం ఉన్నది. నా కొడుకులాగా చూసినారు వాళ్ళు, మా పెద్దమ్మ మా పెద్దయ్య, మా అమ్మ నాన్న ఉన్నా కానీ చూసినారు. ఇట్ట చేస్తారేమ్రా మీరు? ఇట్ట బతుకులు ఏం బతుకులరా మీరు? ఇట్ట చేస్తారా మీరు? అది మీ అమ్మ నాన్న బాగుండాలా, వాడిటాను నా బేక నా కొడుకు ఎప్పుడు ఫెండులు అని తింటారు. ఇట్లా ఇస్తాడు రాజులు ఇచ్చినట్టు, వేలు లక్షలు క్రికెట్ అంట, రేస్ గుర్రం అంట, ఇట్ట అన్న తమ్ముని కొట్టాడిస్తారు. రే పోరా, మీ అన్న మార్కెట్లో ఉన్నాడు, కొట్టాడు పో. మీ అన్న మార్కెట్లో ఉన్నాడు, మనకి తిట్టి తల్లికి గిలికి తిట్టి వాడుకు పౌరుషంగా వస్తాడని. ఇట్టా ఏమైనా చేసేది మీ బతుకులు? ఇప్పుడైనా మారుతారా? నీకు పచ్చబజం, హార్ట్ కడు, రివల్ క్యాన్సర్ అయ్యి కుళ్ళి సావాలా మీరు ఇట్లా చేసిన వాళ్ళు? ఇట్ట సస్తేనే నాకు సంతోషం ఉండేది. ఇంకా నేను పుట్టకముందు చేసినాను, ఇప్పుడు అట్ట చేసిన. మీ తల్లిదండ్రులు చేసినాను, మీరు అట్ట చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు మారేది మీరు? మీ పిల్లలుగానే అడిగే చెప్పిస్తారే తరాలు చేయడానికి ఏమైనా ఉద్యోగాలు అనేది? గవర్నమెంట్ ఉద్యోగం తరాలు చేయడానికి? మంచితనం అందరికీ ఉండాలిరా. వాడు ఉద్యోగం చేసుకుంటానే మంచి. నీకెందుకు లక్షలు వస్తుంది? నీకెందుకురా బాధ? ఏమో నీ చేత్తో ఇచ్చినట్టు. వాడేమో దుర్మార్గం చేస్తున్నాడా? ఎవరన్నా ఇల్లు కబ్జా చేసుకుంటున్నాడా? నేను తక్కువ రేటు ఇస్తానడా? తక్కువ రేటు ఇస్తే వాడు కుక్క సాగు సస్తాడులే. ఒక మ్యాటర్ చెప్పి ఒక మ్యాటర్ రాస్తే వాడు సస్తాడు. బ్యాంకీలో ఒక వాల్యుయేషన్ ఒక మాట ఉంటే ఒక మాట చెప్తారు. ఒక మాట వాడు సస్తాడు రా. వాళ్ళు సావకుండా ఏమి ఉండరు. పచ్చవాతం, షుగర్, బీపీ అన్నీ వచ్చి సస్తారట తప్పులు చేసిన వాళ్ళు. ఎవరైనా చెడిపోతే అంత సంతోషమరా? మన చుట్టమే మనకు డేంజరు. మా అన్న అయినా తమ్ముడైనా వాళ్ళు బాగుంటే పర్వాలే, బాగలేకుంటే అన్న తమ్ముడికే కొట్టాడిస్తారు. ఇదే సార్ కొడుకునికి తల్లి కొడుకునికి కొట్టాడిస్తారు. మాయ మాటలు చేతపడి చేయడమే రికార్డు ఉన్నది మన ఇండియాలో. కేరళ ఫస్ట్, సెకండ్ బాంబే, మూడోది మన పొద్దుడు కడప జిల్లానే. ఇట్లా ఎందుకు చేస్తున్నారు? మీరు బాగా వీటిని 1,00,000 సంవత్సరాలు బతుకుతారా? 1,00,000 సంవత్సరాలు కాదు, 100,000 సంవత్సరాలు బతికిన మానవులు లేడు ఇప్పుడు ఉండే జనరేషన్లో. పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడేది ఏంది రబ్బా? అవినీతిగా సంపాదించి కోట్లు సంపాదించి ఏంటి కోట్లు ఇచ్చేస్తావురా స్వామి? కోట్లు తీసుకొని నీకు దేవుడు ఇచ్చినప్పుడు సంపాదించుకో, ఇల్లు పెట్టుకో, బ్యాంకులో పెట్టుకో, ఇల్లు వేసుకో, అంతా కావాలంటే ఊళ్ళో కొనుక్కో. ఒక్కరికి చెడిపోకుండా కూడా చెడిపోయినా ఒక చెడేవు రా అని చెప్పేది. ఇతరుల సొమ్ములు పావులంటే ఇది. ఎప్పుడైనా మారండి, అంతేగా మీకు పచ్చబద్దాలు, రోగాలు, షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు. మీరు అసలు ఏడుండే మీకు తెలియకుండా వేరే వాళ్ళకి చెప్పకుండా చచ్చిపోతారు మీరు. అమ్మ ఒక మాట చెప్పి ఒక మాట రాస్తున్నారు కదా లోకంలో. బ్యాంకులో ఒకటి చెప్తే ఒకటి చెప్పేది. ఒక చిన్న మాట ఒక చిన్న తప్పుది ఉంటే ఇన్ని తప్పులు చెప్పేది. వాళ్ళ తలకు వాళ్ళే బాతుకునేట్టు చేస్తున్నారు. వాళ్ళు చచ్చిపోతే కారణం మీరేనా? దేవుడు మీకు కుక్క సావిస్తారా? అప్పుడే మీరు అర్థం చేసుకునేది. మీరు చచ్చిపోతే ఏం